హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్కి అయితే చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పొచ్చు. గత కొన్ని సీజన్స్గా సొంత ఫ్యాన్స్ కూడా సన్ రైజ్ హైదరాబాద్ అంటే వాళ్ళు వేరే టీమ్స్కు షిఫ్ట్ అయ్యారు. సో ఎలాగూ ఎస్ఆర్హెచ్ బాగా ఆడట్లేదు అని చెప్పి చాలా మటుకైతే ఎస్ఆర్హెచ్ చాలా డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ని. అండ్ మొత్తానికి 2024 సీజన్ ముందు ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ అదేవిధంగా కోచ్ అయిన డానియల్ వెటోరీ వీళ్ళంతా కొత్తగా ఎంట్రీ చేశారు. అండ్ ఆ తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా ట్రావిస్ హెడ్ అయితే చెలరైపోతున్నాడని చెప్పొచ్చు. అతన్ని అభిమానించే అభిషేక్ శర్మ కూడా అతని బ్యాటింగ్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. అండ్ అతడు కూడా చెలరైపోతున్నాడు. 11 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ యొక్క రికార్డ్ స్కోర్ని వరుస బీట్ చేస్తూనే పోతున్నారు. 3 సార్లు బీట్ చేశారు. అంటే ఏ రేంజ్లో ఆడుతుందో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనేది మీకు అర్థం అవుతుంది ఆల్మోస్ట్. అండ్ ఇంత బ్యాటింగ్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఎస్ఆర్హెచ్ ఓడిపోతుందేమో అన్న డౌట్ కూడా వస్తుంది. అంటే బౌలింగ్లో కూడా ఆ రేంజ్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే స్పిన్నర్. సో ఆ స్పిన్ డిపార్ట్మెంట్లో మయాంక్ మార్కండే చాలామంది ఆడియన్స్ మన ఛానల్లో పెట్టిన పోల్స్లో అండ్ ఎక్కడ కూడా కామెంట్స్లో మయాంక్ మార్కండే పట్ల ఎవరికైతే వ్యతిరేకత లేదు. మయాంక్ మార్కండే బాగానే రాణిస్తున్నట్టు మన పోల్స్ మీరు కమ్యూనిటీలో కూడా చూడొచ్చు. దాంట్లో మయాంక్ మార్కండే ఎక్కువ హైయెస్ట్ ఓటింగ్ అయితే వస్తుంది. నేను ఇవి తెలుసుకోవడానికి ఆ పోస్టులు అయితే పెడుతుంటాను. సో మీరు చూస్తూ ఉండండి కమ్యూనిటీ పోస్టులు అండ్ ఎస్ఆర్హెచ్కి సంబంధించిన పోస్టులు అయితే అక్కడ నేను పెడుతూ ఉంటాను. అండ్ అదేవిధంగా ఇంకొక స్పిన్నర్గా మాత్రం వాషింగ్టన్ సుందర్ని ట్రై చేస్తున్నారు. అతడు బౌలింగ్ వేసిన ప్రతిసారి ప్రత్యర్థి టీం అయితే తుఫాన్ వేగంతో రన్స్ అయితే కొడుతుంది. 1-2 వికెట్లు పడిపోతున్నా కూడా వాళ్ళైతే దారుణంగా బాగుతున్నారు. సో వాషింగ్టన్ సుందర్ నాకు తెలిసి రెండో స్పిన్నర్గా అయితే పనికిరాడని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. మీకు అలానే అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి ఇంకో స్పిన్నర్, ఇద్దరు స్పిన్నర్స్ ఎవరుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్తే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఈసారి చేంజ్ అయిందంటే ఒక్క బ్యాటింగ్ అనే చెప్పొచ్చు. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్, కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ కూడా ముఖ్యంగా ట్రావిస్ హెడ్. ఎవరు అవునన్నా కాదన్నా ట్రావిస్ హెడ్ వచ్చాక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ మారిపోయింది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ మొత్తం 6 ఓవర్స్ లేకుంటే 5 ఓవర్స్లో ఒక హాఫ్ సెంచరీ ఆల్మోస్ట్ సెంచరీ చేస్తున్నాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్కి చాలా రిలాక్స్గా ఉంటుంది. సో ట్రావిస్ హెడ్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యా అని చెప్పి అభిషేక్ శర్మ ఓన్గా చెప్పాడు. అతను ట్రావిస్ హెడ్ ఫ్యాన్గా చెప్పుకున్నాడు. అండ్ ట్రావిస్ హెడ్ యొక్క ఆ బ్యాటింగ్ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ కూడా అదేవిధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఓపెనర్స్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ సీక్రెట్ అంటే ఓపెనర్స్ అని చెప్పొచ్చు. ప్రతి మ్యాచ్లో వీళ్ళు చెల్లవుతున్నారు. అండ్ ఒకవేళ వీళ్ళు అవుట్ అయినా కూడా ఆ తర్వాత వచ్చినటువంటి నితీష్ అండ్ షాబాజ్ సో బ్యాటింగ్లో ఒక దుర్భేద్యంగా ఉంది సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్. ఈ బ్యాటింగే ఈసారి ఎస్ఆర్హెచ్కి మెయిన్ అడ్వాంటేజ్. పాయింట్స్ టేబుల్లో చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ప్రజెంట్గా సిఎస్కే ఎల్ఎస్జీ మ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే నేను వీడియో చేస్తున్నాను. దీనికంటే ముందు 3rd ప్లేస్లో ఉంది. ఎస్ఆర్హెచ్కు ఛాలెంజ్ చేసే టీం ఏదైనా ఉందా ప్లే ఆఫ్ కంటే అది సిఎస్కే మరియు లక్నో సూపర్ జెయింట్స్ అవుతుంది. మిగతా టీమ్స్ అన్నీ చాలా దూరంలో ఉన్నాయి. అండ్ స్పిన్ ఒకటి కవర్ చేసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ ఒక టైటిల్ విన్నింగ్ టీం ఈసారి ఖచ్చితంగా. స్పిన్నింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం మయాంక్ మార్కండే ఒక మోస్తరుగా రాణిస్తున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ అతన్ని తీసుకున్న ప్రతిసారి ఆడియన్స్ అయితే భయపడుతున్నారు, మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. సో ఆ రేంజ్లో మనం చూసాం ఢిల్లీ క్యాపిటల్స్ మీద మెగ్గర్కి అయితే ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. ఒక్క ఓవర్లో 30 రన్స్ కొట్టాడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో. మిగతా 2 ఓవర్లు కూడా వాషింగ్టన్ సుందర్ వేసినట్లయితే మ్యాచ్ కంప్లీట్ అయ్యేది నాకు తెలిసి. నెక్స్ట్ మీరు చూస్తే ఆర్సీబీతోని మనకు మ్యాచ్ అయితే ఉంది సన్ రైజ్ హైదరాబాద్కి. అండ్ ఈసారి ఆర్సీబీతో వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిపోయారు. వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళే సమస్య లేదు, వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ లేదు. వాళ్ళు ఏదైనా కూడా చెలరేగి ఇంకొందరు అవకాశాలు దెబ్బతీయడానికే ఆడతారు. అందులో మొదట దొరికింది ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ ఓపెనర్స్ అయినా విరాట్ కోహ్లీ అయినా ఫాఫ్ డూప్లెసిస్ అయినా నెక్స్ట్ మ్యాచ్లో చాలా ఫ్రీగా ఆడతారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ ఇంకా ప్లే ఆఫ్ వెళ్ళేది లేదు కాబట్టి వాళ్ళు విరుచుకుపడతారు సన్ రైజ్ హైదరాబాద్ మీద. సో సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ మీరు చూసినట్లయితే ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వీళ్ళైతే ఇప్పటివరకు చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు.
అండ్ మయాంక్ మార్కండే అప్పుడప్పుడు రాణిస్తున్నాడు, కానీ కన్సిస్టెంట్గా అయితే మయాంక్ మార్కండే బౌలింగ్ పడట్లేదు. అండ్ ఇంకో విషయం మీరు గమనిస్తే ఆర్సీబీకి చాలా రివెంజ్ తీర్చుకోవడానికి ఒక కారణం ఉంది. వాళ్ళు సెట్ చేసినటువంటి రికార్డ్ని 3 సార్లు ఎస్ఆర్హెచ్ బ్రేక్ చేసింది. వాళ్ళ హయ్యెస్ట్ స్కోర్ను బ్రేక్ చేసి 287 సెట్ చేశారు. అదేవిధంగా వాళ్ళ హయ్యెస్ట్ స్కోర్ను పదే 3 టైమ్స్ బ్రేక్ చేశారు. సో ఇదైతే ఆర్సీబీకి చాలా ప్లే ఆఫ్ చేరుకోకపోవడం ఒకవైపు, అండ్ వాళ్ళ హయ్యెస్ట్ స్కోర్ను 3 టైమ్స్ బ్రేక్ చేయడం ఒకవైపు. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉప్పల్ స్టేడియంలో. ఇందులో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ ఒకవేళ పొరపాటున వీళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం 300 రన్స్ వైపు పరిగెత్తడం చాలా ఖాయమని చెప్పొచ్చు. సో ఆర్సీబీ ఒకవేళ టాస్ గెలిచినా కూడా వాళ్ళే బ్యాటింగ్ తీసుకుంటారు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ అయితే తీసుకుంటారు. అందులో ట్రావిస్ హెడ్ స్టార్టింగ్లోనే ఒక 6 ఓవర్స్లోనే మ్యాచ్ను కంప్లీట్ చేసి కూల్గా వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి ఓపెన్గా చెప్పాలంటే ఈసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కు మెయిన్ కారణం ట్రావిస్ హెడ్ అని చెప్పొచ్చు. అతడు ఒక్కడు త్వరగా పడినట్లయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ టెస్ట్. అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక రేంజ్లో ఆడుతున్నాడు. నిజం చెప్పాలంటే బ్యాట్స్మెన్గా, బౌలర్గా అండ్ ఒక ఫీల్డర్గా ఎంత ఫాస్ట్గా ఆడుతున్నాడు ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో మీరు చూడొచ్చు. సో ఎస్ఆర్హెచ్లో మార్పులు ఈసారి ఇదే, అందులో ఒక తెలుగు ప్లేయర్ కాంట్రిబ్యూట్ కావడం చాలా అద్భుతం అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ ఆర్సీబీ గురించి చెప్పాలంటే కొన్ని మిస్టేక్స్ చేశారు. వాళ్ళ టీంలో స్పిన్నర్ లేడు అండ్ ఫాస్ట్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ చీల్చి చెండాడుతుంది. సో ఈసారి కూడా ఉప్పల్ స్టేడియంలో వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్, అది రీస్ టోప్లీ అయినా, సిరాజ్ అయినా, ఫెర్గుసన్ అయినా, ఎస్తయాల్ అయినా ఎవరినైనా ఆడుకుంటారు. ఆబ్వియస్గా ఎలాంటి స్కోప్ లేని ఫాస్ట్ బౌలర్కి స్కోప్ లేని వికెట్నే ఎస్ఆర్హెచ్ ఉప్పల్ స్టేడియంలో అయితే తయారు చేస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు చూసినట్లయితే 25th నాడు మ్యాచ్లో చెలరేగే అవకాశాలున్నాయి ఎస్ఆర్హెచ్. కాస్త తేడాగా అయినా కూడా, అటు ఇటుగా అయినా కూడా ఎస్ఆర్హెచ్ ఇప్పటికే చాలా మ్యాచ్లు గెలిచింది. 7 మ్యాచ్ల్లో 5 గెలిచింది. కాస్త 3 గెలిస్తే సరిపోతుంది. సో మొత్తానికి ప్రెషర్ కూడా లేదని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ మీద లేదు అండ్ అదేవిధంగా ఆర్సీబీ మీద కూడా లేదు. ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 3 సార్లు బ్రేక్ చేసి ఇప్పటికే చాలా స్కోర్ అయితే చేసింది. సో ఇద్దరు కూడా పెద్ద ప్రెషర్ లేకుండా ఈ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. ఈ మ్యాచ్ గెలిచినట్లయితే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి చాలా దగ్గరగా వెళ్ళిపోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి 2 మిస్టేక్స్. ఒకటి, ఎయిడెన్ మార్కరం పెద్దగా రాణించట్లేదు. అతడి స్థానంలో గ్లెన్ ఫిలిప్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అదొకటి కూడా ఇంకా అది స్టార్ట్, దాన్ని మేబీ చేంజ్ చేయొచ్చు కోచ్ అండ్ కెప్టెన్. అండ్ అదేవిధంగా స్పిన్ డిపార్ట్మెంట్లో మనకి జాతవే సుబ్రహ్మణ్యం ఇతన్ని తీసుకోవాలని కూడా చాలా డిమాండ్స్ అయితే వస్తున్నాయి. సో ఈ 2 చేంజెస్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయిన ప్యాట్ కమిన్స్ అండ్ అదేవిధంగా భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వీళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా రెగ్యులర్గా బౌలింగ్ ఇచ్చినట్లయితే అతడు ఒక మ్యాచ్ విన్నర్గా మారే అవకాశం ఉంది. సేమ్ ప్యాట్ కమిన్స్ లానే అతడు కూడా పేస్ వేరియేషన్స్ అండ్ అద్భుతంగా బౌలింగ్ అయితే చేస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సో ఒక ఆల్రౌండర్ ప్లేయర్ అని చెప్పొచ్చు నితీష్. అండ్ అదేవిధంగా గ్లెన్ ఫిలిప్ కూడా ఛాన్స్ ఇస్తే ఒక స్పిన్, ఒక బ్యాట్స్మెన్ అండ్ ఒక వికెట్ కీపర్ అండ్ ఒక ఫీల్డర్, ఇన్ని రకాల టాలెంట్స్ ఉన్న మనకు గ్లెన్ ఫిలిప్కి ఛాన్స్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి అని చెప్పొచ్చు. సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలాంటి 2 చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, కామెంట్ అయితే చేయండి.